దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు మరొక రోజును ఆయుష్ పొడిగించినందుకు, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మాట 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడు అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రకరకాలైన మార్గాలు, ఆ మార్గాలలో వెళుతూ మానవుడు సంతోషాన్ని కోల్పోతున్నాడు, కుటుంబానికి దూరం అవుతున్నాడు, ఆరోగ్యానికి దూరం అవుతున్నాడు, భయంకరమైనటువంటి ఒంటరి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన సన్నిధిలో గడిపేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం తెలుసుకోవాలంటే, దేవుడు అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని మనకు తెలియచేస్తున్నాడు, జీవ మార్గము. ఈ జీవ మార్గం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు దేవుని సన్నిధిలోనికి వస్తాం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. లోకంలో ఎక్కడ సంతోషం లేదు. తాత్కాలికమైన సంతోషం కాదు, కానీ దేవుడు అనుగ్రహించే సంతోషం పరిపూర్ణమైనది. అది ఎల్లవేళలా ఉంటుంది. అది దేవుని సన్నిధిలోనే ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిలోకి చేరిన వారు సంపూర్ణమైనటువంటి సంతోషంతో దేవునిని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి నిత్యము సుఖములు, ఆశీర్వాదములు వారి మీదకి దిగి వస్తాయి. కనుక దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో జీవ మార్గాలు తెలియచేసేవాడు ఆయనే. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నీవు, నేను, మనమందరం కూడా ఈ జీవ మార్గంలో నడుస్తూ తొట్టిల్లిపోకుండా మనల్ని మనం పరిశుద్ధంగా, పవిత్రంగా దేవునికి అప్పగించుకుంటూ దైవికంగా ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనకు ఆ జీవ మార్గంలో నడిపిస్తూనే సంపూర్ణ సంతోషం దయచేస్తాడు. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి సుఖములను దేవుడు అనుగ్రహిస్తాడు. తన పిల్లలుగా చేసుకున్నాడు గనక తన కాపుదల, భద్రత దయచేసి దీవిస్తాడు. అలాంటి దీవెన, ఆశీర్వాదం ఈ ఉదయకాలంలో దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదముల కారణభూతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన వాడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మా తండ్రి, నీ సన్నిధిని బట్టి నాయనా, ఉదయకాలం మా ప్రభువా, జీవ మార్గాన్ని బట్టి, నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని బట్టి, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములను బట్టి మేము తెలుసుకున్నాం. అవి ఎలా పొందుకోవాలో, ఏ విధంగా మేము ముందుకెళ్లాలో మాకు అర్థమైంది. జీవ మార్గములో మేము తొట్టిల్లిపోకుండా నిరంతరం నడవడానికి మీ కృప మాకు దయచేయండి. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను దీవించు ప్రభువా, ఆశీర్వదించు నాయన. వారి ప్రతి అవసరాలు యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చునుగాక. తండ్రి, ఆర్థిక పరిస్థితుల్లో సతమతమవుతున్న వారికి మార్గము కనబడునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు. పిల్లలు, కుటుంబము, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులు, వారి కుటుంబాలు దీవించబడినట్లు సహాయం చేయండి ప్రభువా. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. లోతైన ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మా దేశాన్ని కాపాడండి ప్రభువా, సేవకులను కాపాడండి, వారి కుటుంబాలను కాపాడండి, సంఘాలను కాపాడండి. మారని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వారందరిని కూడా రక్షించి, దీవించి, బలపరచమని ఈ ఉదయకాలపు ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.